కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మనం కేక్ కటింగ్ చేసుకుందాం. ఈరోజు సిరి మొదటి జన్మదినాన్ని జరుపుకోవడానికి మనమందరం ఇక్కడ కూడి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే సంవత్సరాలను దయాకిరీటాలుగా ఇస్తున్నాడు అని మనకు వాక్యం తెలియజేస్తుంది. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనాన్ని మనం పరిశీలిస్తే, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా చదవాలి తొందరగా. కీర్తన 65:11. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అంటే మనిషికి ఇచ్చిన ఆయుషులో దేవుడు సంవత్సరాలను దయా కిరీటాలుగా ప్రతి మనిషికి కూడా దయచేస్తూ ఉన్నాడు అని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు సిరికి దేవుడు ఒక సంవత్సరాన్ని ఏం చేశాడు? దయాకిరీటంగా దయచేశాడు. మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా మనకి ఎన్ని సంవత్సరాలు అయితే ఈ రోజు నిండి ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? దయాకిరీటాలుగా ధరింపజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా దయాకిరీటాలుగా సంవత్సరాలనిచ్చి ఈ భూమి మీద మనల్ని ఉంచిన దేవుడు మనం ఆయనకి ఏం చేయాలని ఆయన ఆకాంక్షగా కోరికగా ఉంది అని మనం ఆలోచిస్తే, ఆయన సన్నిధిలో మనము పరిశుద్ధులముగా నిర్దోషులముగా జీవించాలి అనేది దేవుని యొక్క ఆకాంక్ష కోరికగా మనకు కనబడుతుంది. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భంలో చిన్నపిల్లలు ఆయన ఎదురు వస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఆపితే ఏమంటాడంటే, ఈ చిన్న పిల్లలను ఆటంకపరచవద్దు, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే అని యేసుక్రీస్తు చెప్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఒక చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలు, ఆ పుట్టినప్పటి నుంచి ఒక 2-3 సంవత్సరాల వరకు వాళ్ళు ఎలా ఉంటారంటే, ఏ విధమైన కల్మషము గాని, ఏ విధమైన ఆలోచనలు గాని అలాంటివి ఏమి కూడా వాళ్లకు ఉండవు. వాళ్ళు పరిశుద్ధంగానే నిర్దోషంగానే ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఆ మాట చెప్పవలసి వచ్చింది. అసలు యేసుక్రీస్తుని దేవుడి లోకానికి పంపించిందే ఎందుకు అని మనం ఆలోచిస్తే, భూమి మీదకి వచ్చిన మనుష్య జాతి అంతా కూడా పాపంలో పడిపోయి దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉన్న ఆ సందర్భంలో ఏ ఒక్క మనిషి కూడా దేవుని మాటలు వినకుండా జీవిస్తున్న పరిస్థితులు భూమి మీద ఉన్నప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఆయన శరీరమందు మనుషుల యొక్క పాపాలకు శిక్ష విధించి మనుషులందరినీ కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఒక నిత్య నూతన మార్గాన్ని యేసుక్రీస్తు మన కొరకై స్థాపించి వెళ్ళిన ఒక సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము అనంటే అది కేవలం దేవుని కృప, దేవుని దయ. లేకపోతే నేడు మనం ఇక్కడ కూర్చుని ఉండే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే మనం చూస్తున్నాం నేటి కాలంలో అనేకులు నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి, ఏమైందో ఏమో సడన్ గా చనిపోయాడు అని కూడా మనం అనేకమైన వార్తలను వింటూ ఉన్నాం. అలాంటి రోజుల్లో మనం ఈరోజు ఉన్నాం. కానీ నేడు కూడా మనము దేవుని సన్నిధిలో సంతోషించే ఒక కృపను పొందుకున్నాము అనంటే అది కేవలం మన మీద దేవుని ప్రేమ. మనము దేవుని సన్నిధిలో మనం కూడా ఎలా ఉండాలంటే ఆయన ప్రేమించిన ఆ ప్రేమకు మనం కూడా అదే విధంగా దేవుణ్ణి ప్రేమించే వారముగా మనం ఉంటేనే తప్ప దేవుని కృపను మనం పొందుకోలేము, దేవుని ఆ రాజ్యంలో కూడా మనం పొందుకోలేము. కాబట్టి ఈ లోకానికి ఏ మనిషి అయినా రావాలి అనంటే తల్లి గర్భంలో ఒక శరీరాన్ని ధరించుకుని లోకానికి వస్తున్నాడు.
మరి లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే కూడా ఇంకొక శరీరం అవసరమా అనంటే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఈ మట్టి శరీరము పరలోకానికి వెళ్ళడానికి సరిపోదు, మరేం కావాలి అని మనం ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మొదటి కొరింథీయుల 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఐదు ఒకటి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అంటున్నాడు. అంటే భూమి మీద మనం రావడానికి ఒక శరీరాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ పరలోకములో ఇంకొక నివాసము కట్టబడుతుందంట. ఆ కట్టబడుతున్న నివాసాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని ధరించుకుంటేనే ఆ పరలోకానికి వెళ్ళగలుగుతాం. ఆ శరీరాన్ని కనుక మనం ఈ భూమి మీద ధరించుకోలేదనుకోండి పరలోకానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది అని పరిశుద్ధ గ్రంథం అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని యేసుక్రీస్తు వారు కూడా నికోదేము యేసుక్రీస్తు యొద్దకు వచ్చి అడిగిన ఆ సందర్భాన్ని మనం చూస్తే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. మరి ఎలాంటిది ఆ జన్మ అనంటే అది నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన జన్మ. అంటే బాప్తిస్మంలో మనం ఏం చేస్తున్నామంటే మన పాత జీవితాన్ని, మన పాపపు జీవితాన్ని, మన ప్రాచీన స్థితిని పాతి పెట్టి నూతన జీవముతో మరలా ఇంకొక జన్మను మనము జన్మిస్తున్నాం. అప్పుడు పొందుకుంటున్న ఆ 2వ జన్మతో మన యొక్క ఆ రక్షణను గనుక మనం అంతం వరకు కొనసాగించుకోగలిగితే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళగలిగే ఒక అర్హతను సంపాదించుకుంటామంటే పరలోకానికి వెళ్ళే ఒక అర్హతను సంపాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఊరికేనే దేవుడు ఈ లోకానికి అందరినీ పంపించలేదు. భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరలా పరలోకానికి వెళ్ళాలనేది దేవుని యొక్క సంకల్పముగా మనకు కనబడుతుంది. అందుకనే కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనంలో కూడా చాలా చక్కని మాట అక్కడ మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు ఇక్కడ. అంటే తరతరముల నుండి నివాస స్థలము నీవే అని మరలా మనము 3వ వచనాన్ని చూస్తే నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అంటున్నాడు. అంటే భూమి మీదకి వచ్చిన మనిషి భూమి మీదనే ఉండిపోవడానికి కాదు, కానీ మరలా దేవుడు నా లోకానికి వెళ్ళాలనేదే దేవుడి యొక్క కోరిక, ఆకాంక్షగా మనకు కనబడుతుంది. మరి ఎలా వెళ్ళగలుగుతాం అక్కడికి అని అంటే ఆ 2వ జన్మను జన్మించి దేవుని చేత పరలోకమందు ఏదైతే ఒక నివాసం కట్టబడుతుందని మనం ఇదివరకే చూసామో ఆ నివాసాన్ని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్ళే ఒక పరిస్థితి ఉంది అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడిచ్చిన ఈ జీవితాన్ని భూమి మీద ఏం చేయాలి మనము అనంటే దాన్ని మనము కాపాడుకోవాలి చివరి వరకు కూడా. మన జీవితాలలో మనము భూమి మీద మన ఆయుష్ కాలము, మనిషికి ఇచ్చిన ఆయుష్ కాలం ఎంత అని మనము నేటి కాలంలో పరిశీలిస్తే 70 సంవత్సరములు అధిక బలం ఉన్నాయని 80 సంవత్సరములు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి 70-80 సంవత్సరాల జీవితంలో మనం ఎలా బ్రతకాలి అనంటే చాలా పరిశుద్ధంగా నిర్దోషత్వాన్ని కలిగి దేవుని సన్నిధిలో మనము ఉండాలి. లేదంటే మనము
దేవుడు ఏదైతే మన కొరకు ఒక లోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడో ఆ లోకాన్నే పొందుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుడున్న ఆ లోకానికి వెళ్ళాలంటే పిల్లలు ఇప్పుడు మన ముందున్న సిరి ఎలాగైతే కల్లా కపటము లేకుండా ఏ విధముగానైతే ఉందో ఆ విధముగా పిల్లల వలె ఎప్పుడైతే మనము శిశువుల వలె ఎప్పుడైతే మనం మారి మనల్ని తిట్టిన వారినైనా సరే, మనతో గొడవలు ఉన్న వారినైనా సరే, ఎవరినైనా సరే మనం క్షమించే స్థితిలో ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు మనము పరలోకానికి వెళ్ళే ఒక పరిస్థితిని పొందుకుంటాము అన్న విషయాన్ని గమనించాలి. చివరిగా ఒక వచనాన్ని మనం చూసుకుని రోమపత్రిక 13వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు ఒకసారి. ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగులవద్దు, ఆశింపవద్దు, అనుననియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే అంటున్నాడు. కాబట్టి ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలన్నాడు? ప్రేమించాలంట. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఆ విధంగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు. అలాంటి వారి కొరకే దేవుడు పరలోకంలో ఇంకొక నిత్యమైన నివాసాన్ని కడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ నిత్యమైన నివాసాన్ని పొందాలన్న కోరిక, ఆకాంక్ష కలిగి భూమి మీద మన ఆత్మలను కాపాడుకుంటూ రక్షణలో మనము దినదినము అభివృద్ధి చెందుతూ దేవుని కృపకు పాత్రలుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనొచ్చు. నా మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.